డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఎబోలా వైరస్ని గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేస్తుంది. ఏంటి ఎబోలా వైరస్ అంత ప్రమాదకరమా? ఇంతకీ మన ఇండియా దాకా రీచ్ అయిందా? ఒకవేళ వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఇన్ని క్వశ్చన్స్ మైండ్లో ఉన్నాక ఆన్సర్స్ ఒక స్పెషలిస్ట్ చెప్పాల్సిందే. సో ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, ఎబోలా వైరస్ ఒక గ్లోబల్ పాండమిక్ లాగా తయారైపోయింది. ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేసింది WHO. సో ఏంటి అంత ప్రమాదకరమా? అండ్ మన ఇండియా వరకు వచ్చింది అంటారా? చాలా ప్రమాదకరమైంది. ఒకటేమిటంటే ఇండియాకు సంబంధించి ఇంతవరకు భారతదేశంలో కేసు నమోదు కాలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి ఎవరు ఉగాండా నుంచి ప్రయాణం చేసి వచ్చిన ఒక బిజినెస్ మ్యాన్ గుజరాత్ వెళ్ళారు. అక్కడ కొన్ని జ్వరం లక్షణాలు, తలనొప్పి ఇలా రాగానే అక్కడ పరీక్షలు చేయడం అనుమానంతో చేస్తే అందులో ఎబోలా వ్యాధి లేదు అని. అది వారితో వచ్చిన ఇంకో ముగ్గురు కాంటాక్ట్లు ఒక డాక్టర్ని కూడా పరీక్షలు చేసి వారిని ఐసోలేషన్లో పెట్టారు. ఇంకొకటి బెంగళూరు ఒక స్త్రీ ఎక్కడ ఉగాండా నుంచి వచ్చిందా, కాంగో నుంచి. ఆమెకు కూడా ఇలాంటి లక్షణాలు చూపుతూ అక్కడ పరీక్ష చేయడం, అది కూడా నెగిటివ్ రావడం. సో ఇప్పుడైతే సంతోషమే. అసలు నిజానికి ఏమిటంటే భారతదేశంలో లాస్ట్ టైం ఎబోలా కేసు వచ్చింది ఎప్పుడంటే 2014, అంటే 12 సంవత్సరాల క్రితం. అది కూడా కేసు పాజిటివ్ అయినా కూడా ప్రమాదం లేకపోవడం, మిగతా వాళ్ళు వ్యాప్తి చెందకపోవడం కూడా జరిగింది. అంటే ఏంటంటే భారతదేశంలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు అంత పటిష్టంగా ఉన్నాయి, సర్వేలెన్స్ అన్నది. కాబట్టి భారతీయులు భయపడాల్సింది లేదు. ఒక విషయం ఏమిటంటే, ఒక మంచి ఏమిటంటే ఈ వ్యాధి ఇంతవరకు కూడా 1976లో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని ఒక ప్రదేశంలో ఒక ఇది నమోదైంది. అసలు ఎబోలా పేరు ఎలా వచ్చిందండి? ఆ ప్రాంతంలో ఒక నది ఉందట, దాని పేరు ఎబోలా నది. దాని పేరు మీదుగా పెట్టారు. ఎక్కువ కూడా ఈ కేసులు ఎక్కడ వస్తున్నాయంటే సబ్ సహారన్ ఏరియా, అంటే సహారా ఏదైతే ఎడారి ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి కాంగో అని, ఉగాండా, లైబీరియా, జైర్, సౌత్ ఆఫ్రికా, సూడాన్, ఇలాంటి దేశాలు. ఆ కారణాలు ఇంతవరకు ఆ ప్రాంతంలో ఎందుకు వస్తున్నాయని ఇంతవరకు మనకి తెలవలేదు. కానీ ఈ వచ్చిన ఎబోలా ఎప్పుడు కూడా అక్కడ ఎక్కువ కేసులు నమోదవుతాయి. దగ్గర 100 పైన 120 వరకు చనిపోయారు. అంటే ఎంతవరకు అంటే మీరు చెప్పినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిందంటే దానివల్ల ఏమిటి అంత కారణం? మిగతా దేశాల్లో పెద్ద కేసులు రాలేదు. కారణం ఏంటంటే దీని వ్యాప్తి అంత ఇబ్బందికరమైన వ్యాప్తి. ఇప్పుడు కోవిడ్ అందరూ కూడా ఇప్పుడు ఏదైనా వైరల్ వ్యాధి వచ్చిందంటే కోవిడ్తోనే పోలుస్తారు. ఎందుకంటే కోవిడ్ అన్నది మహమ్మారి ప్రపంచాన్ని కుదించి వేసినటువంటి వ్యాధి. ఆ టైంలో ప్రజలు పడినంత ఇబ్బంది అంత కాదు, లాక్డౌన్లు ఇవి అవి. మరి ఎబోలా అంత ప్రమాదకరమైందా? కోవిడ్ మాదిరి కాదు. కోవిడ్ అన్నది గాలి ద్వారా వ్యాప్తి చెందింది, నోటి తుంపర్లు కానీ అలా వచ్చింది. ఈ వ్యాధి రావడానికి మనిషి నుంచి మనిషి కాంటాక్ట్, అంటే మనిషి నుంచి సెక్రేషన్స్, లాలాజలం, బ్లడ్, మూత్రము, మలం, లేకపోతే సెమెను, వీటి వల్ల వచ్చేటువంటి కాంటాక్ట్. లేదు, ఒక ఇన్ఫెక్ట్ అయిన మనిషి ఉన్నాడు, వాళ్ళ తాలూకా అతను వాడినటువంటి వస్తువులు కానీ, బెడ్షీట్లు కానీ, బెడ్ కానీ వాడిన దానివల్ల వచ్చేదానికి ఆస్కారం. లైంగిక సంపర్కం ద్వారా కానీ, కొన్ని జంతువుల ద్వారా కానీ, అంటే ఉదాహరణకి ఫ్రూట్ బ్యాట్స్ అంటారు, కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి బ్యాట్స్, గబ్బిలాలు, మంకీస్, చింపాంజీస్, వీటి వల్ల కానీ, కొన్ని ఈ పర్టికులర్గా ఆఫ్రికా ప్రాంతాల్లో ఏమిటంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఖననం ఏదైతే పాతి పెట్టడం, ఆ సెక్రేషన్స్ వాళ్ళతో కూడా వెళ్ళిన వాళ్ళకి ఆ సెక్రేషన్ దాని నుంచి వచ్చినటువంటి ద్రావకం వల్ల వచ్చిన ఇబ్బందులు కూడా ఉన్నాయని రకరకాల కారణాలు వెళ్ళి చెప్తున్నారు. అది ఒక కారణం. కాబట్టి అంత వ్యాప్తిగా అంత చేయడానికి లేదు. కానీ COVID-19 వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటి? ప్రమాదం ఎంత? 3% ప్రాణానికి ప్రమాదం. ఎబోలా వ్యాధి కానీ వచ్చినట్టయితే 70-80 నుంచి 90% ప్రాణానికి ప్రమాదం. ఇంకా ప్రమాదకరమే, చాలా ప్రమాదకరం. COVID-19 అనేది రెస్పిరేటరీ, ముక్కు నుంచి ఊపిరితిత్తులోనికి వెళ్ళింది. ముఖ్యంగా ఇది ఏదైతే ఉందో రక్తనాళాలకు ప్రవేశించడం కానీ, ఇమ్యూనో వ్యవస్థ నాశనం చేయడం కానీ, లేకపోతే ఏదైతే రక్తం గూడు కట్టుకుంటుండో క్లాటింగ్ మెకానిజం అన్నది
ఇది అయిపోవడం కానీ ఓకే. అసలు ఆ ఎబోలా వ్యాధి వచ్చిన చూసిన వాళ్ళని చూస్తే భయభీతంగా ఉంటుందంటండి. అంటే బయట నుంచి రక్తం ఎక్కడ చిన్న దెబ్బ తగిలినా కూడా అక్కడ ఇంత రక్తం వచ్చేయడం, ముక్కు నుంచి, కంటి నుంచి, నోటి నుంచి, అసలు ఏ ప్రాంతంలో ఎక్కడి నుంచైనా కానీ బ్రెయిన్ లోపల రక్తం రావచ్చు. ఇంత ప్రమాదం ఉండేటువంటి వ్యాధి. అందువల్లే ప్రజలు ఒక భయభీతులు అయిపోయారు. ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు ప్రపంచం అంతా చిన్న కుగ్రామం అయిపోయింది. ఎట్లా ప్రజలు అన్ని ప్రాంతాలకు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకు ఉగాండాలో నాకు తెలిసి ఏమిటంటే కొన్ని వేల మంది భారతీయులు అక్కడ వ్యాపారం చేస్తున్నారట. చాలా ఆఫ్రికా దేశాలు వాళ్ళు మరి ఇండియాకి ఏదో కారణాంతరంలో వస్తారు కదా, వాళ్ళు వచ్చి వారి చుట్టాలని బంధువులు కలిసినప్పుడు అక్కడ వ్యాధి వచ్చినప్పుడు రాకుండా ఆపలేము. అందుకని ఈ మన ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్లు కానీ నౌకాయాన ప్రాంతాలు కట్టుదిట్టం నడిచేరేలు అయితే అప్పుడు చేశారు. రాగానే ఇలాంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి సర్వైలెన్స్ పెట్టడం, పర్యవేక్షణ చేయటం, ఐసోలేషన్లో పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ లక్షణాలు మనం ఆలోచిస్తే మొదట లక్షణాలు చూచాయిగా వచ్చే లక్షణాలు ఏంటంటే తల నొప్పి కానీ, కండరాల నొప్పి, కొంచెం జ్వరం వచ్చేటట్టు, అంత బాగలేకపోవడం, ఆకలి తక్కువలాగా ఉండడం అనిపిస్తూ ఉంటుంది. మొదటి లక్షణాలు ఇంతే. దాని తర్వాత అదేది మొదట 5 రోజుల వరకు, 5 నుంచి 10 రోజులకైతే కొంచెం ఎక్కువ ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. అది పర్టికులర్గా పొట్టలో దాని ప్రభావం కనబడుతుంది. పొట్ట నొప్పి రావడం, లూజ్ మోషన్స్ రావడం, వాంతులు అవ్వడం, అసలు ఆకలి ఏదైనా తీసుకోవడానికి అసలు మనసు నొప్పడం, లివర్ మీద దాని ప్రభావం రావడం, కిడ్నీ మీద కానీ అన్ని ఇంటర్నల్గా అన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది అదే కాకుండా మెదడులో కూడా దాని ఇబ్బంది రావడం. మెదడులో స్ట్రోక్ కానీ, స్ట్రోక్లో 2 రకాలు ఉంటాయి మనకు తెలిసిందే, హెమరేజిక్ అని, ఇస్కెమిక్ స్ట్రోక్, ఏ రకమైన స్ట్రోక్ లాగా రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అదే కాకుండా ఈ ప్రమాదం అనేది మెదడులోకి సంబంధించినట్టయితే మొట్టమొదటి మెదడులో దానికి సంక్రమించినట్టు వచ్చేది ఏంటంటే మెనింగో ఎన్సెఫలైటిస్ అంటారు. మెనింగో ఎన్సెఫలైటిస్ ఏంటి, మెదడు మీద ఉండే పొరల్లోనూ మెనింజీస్ అంటాం, జోరా, అరక్నాయిడ్, పయా అని 3 పొరలు ఉంటాయి. మెదడు మీదలోన కానీ వచ్చినటువంటి ఒక రకమైనటువంటి ప్రమాదమైన ఇన్ఫెక్షన్, దాన్ని మెనింగో ఎన్సెఫలైటిస్ అంటే మెదడు వాపు వ్యాధి అంటాం. రెండోది ఏమిటి, దానివల్లనే కొంచెం పరాకు ఏదో స్థిమితంగా లేకపోవడం, పరాకు మాట్లాడడం, డెలీరియం ఏదో ఊహించుకోవడం, డల్గా డ్రౌజినెస్గా ఉండడం, ఇవన్నీ లక్షణాలు. ఇంకా లేట్గా అయినట్టు ఎంత ప్రమాదం అండి, స్ట్రోకులు ఇందాక చెప్పినట్టుగా ఫిట్స్ లాగా రావడం, ప్రాణానికి ప్రమాదం కూడా, ఇలాంటి లక్షణాలు జరుగుతూ ఉంటాయి. మరీ లేట్ అయిందనుకోండి, బ్రెయిన్లో వచ్చేటువంటి వ్యాధులు, జ్ఞాపక శక్తి, కాగ్నిటివ్ స్కిల్స్, కాన్సన్ట్రేషన్, ఇలాంటి ఇబ్బందులు కూడా రావడం, యాంగ్జైటీ, డిప్రెషన్, అసలు ఎలాంటి తలనొప్పి ఉంటే మైగ్రేన్ లాంటి తలనొప్పి, మామూలు తలనొప్పి వచ్చి ఏ మందులు ఇచ్చినా దానికి ఉపశమనం లేని కష్టం, అంత ప్రమాదం అని ఇబ్బంది ఉంటుంది. ఇంకొకటి అందరికి గమనించాల్సింది ఏంటంటే మెదడులో చాలా స్పెషల్, భగవంతుడు తయారు చేసిన అవయవాన్నే స్పెషల్ అవయవం. ఈ ఎబోలాకు సంబంధించి ఇంకొక స్పెషల్ పవర్, దాని వైరల్ పర్సిస్టెన్స్ అని ఉంది. మీరు అడగవచ్చు ఈ వైరల్ పర్సిస్టెన్స్ ఏంటంటే, అంటే ఏదో ఇబ్బంది వచ్చింది, ఇక్కడ కిడ్నీలో వచ్చింది, మూత్రపిండాల్లో, లివర్లో ప్రాబ్లం వచ్చింది, ఎబోలా వైరస్ నిర్ధారణ అయింది, దానికి మందులు ఇచ్చారు, రికవర్ అయిపోయాడు, సంతోషమే. కానీ ఈ వైరస్ అన్నది కొన్ని ప్రాంతాల్లో మెదడు లోపల దాన్ని ఇమ్యూనో ప్రివిలేజ్డ్ ఏరియాస్ అంటారు. ఏమిటా ఇమ్యూనో ప్రివిలేజ్? ఇప్పుడు మాటకి ఇలా బాగా ఏదైతే ధనవంతుల్ని ప్రివిలేజ్డ్ పీపుల్ అంటారు, అంటే వాళ్ళకి ఏది ఏ చట్టం పనిచేయదు అలాంటిది. అంటే ఇమ్యూనో వ్యవస్థ తన మీద వాటికి గురి కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఈ ఏరియాస్లో ఉంటుంది. ఏమిటా ఏరియాస్ అండి? ఒకటి మెదడు లోపల నిజానికి ఏమిటంటే అందరూ గమనించాలి, ఈ ఇమ్యూనో సెల్స్ అంటే ఏమిటంటే బి సెల్స్, టీ సెల్స్ అంటారు. అసలు ఈ మెదడు లోపల ఆ సెల్సే లేవు. అదే కాకుండా ఇమ్యూనో ప్రివిలేజ్డ్ సైట్స్ అనుకున్నట్టయితే మెదడు లోపల సిఎస్ఎఫ్ తయారయ్యే ఒక చోటు ఉంటుంది, వెంట్రికిల్స్ అని. సిఎస్ఎఫ్ తయారయ్యి అక్కడ ఉండేటువంటి చోటు. అలాగే దానికి లోపల ఉండే కొరాయిడ్ ప్లెక్సెస్ అని, ఎక్కడ నుంచి అయితే ఉత్పాదన తయారవుతుందో చిన్న చిన్న రక్తనాళాలు అక్కడ ఉంటాయో అక్కడ దాని చోటు. రక్తనాళాల చుట్టూ ఉండేటువంటి సిఎస్ఎఫ్ స్పేస్, సబెర్కనాడ్ స్పేసెస్ అని, అంటే ఇలాంటి చోటుల్లో దాగి ఉంటుంది. దీనివల్ల దాగి ఉండే మనకు ప్రాబ్లం ఏంటి ఉందండి? ప్రాబ్లం అంటే మళ్ళీ దాగి ఉండే దొంగలాగా చాటుమాటను ఉండి మళ్ళీ కొట్టిన మాదిరినే ఈ వైరస్ తాలూకా ప్రభావం సడన్గా మళ్ళీ పడుచూపుతుంది. దానివలన ఇబ్బందులు ఏమిటంటే మళ్ళీ ఇలాంటి మెనింగో ఎన్సెఫలైటిస్ రావడం, ప్రాణానికి ప్రమాదం కానీ స్ట్రోకులు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? ఎందుకు ఆ మెదడులో స్పెషల్? మెదడులో 2-3 పద్ధతుల వల్ల ఈ ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. ఒకటి వాస్కులర్ బ్రేక్ డౌన్, అంటే మెదడులో ఉండేటువంటి ఏదైతే రక్తనాళాల కణాలు
పూర్తిగా ఛిద్రం అయిపోతుంది. అదే ఎగ్జాంపుల్ ఎక్కడంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఒకటి అనుకుంటాం. మెదడులో ఒక రక్షణ కవచాన్ని అమర్చాడు సృష్టికర్త. అంటే దానికి మెదడుకు ఉపయోగమైన పదార్థాలను పంపించటం, లేని ఏది శత్రువులు మలిన పదార్థాలు అనుకున్న దానికి అడ్డకట్ట వేసేటువంటి ఒక విధానం. చిన్న చిన్న కణాల సముదాయం ఉంటుంది, అవి ఒక టైట్ జంక్షన్స్ అంటారు వాటిని, అంతే. మరి అదే కానీ డ్యామేజ్ అయిందనుకోండి ఎబోలాలో జరుగుతుంది అది. అప్పుడు ఏదైతే ఉంటే అనవసరమైన పదార్థాలు కూడా మెదడు లోపల కణాలకు ప్రవేశించి దాని లోపల ఫ్లూయిడ్ వల్ల మెదడు కణాలు వాపు చెంది బ్రెయిన్ స్వెల్లింగ్ వస్తుంది. బ్రెయిన్ స్వెల్లింగ్ రావడం వల్ల మళ్ళీ ఏదైతే ఇందా చెప్పుకున్నాం రక్తనాళాలు కానీ పగలడం కానీ, రక్తనాళాలు హెమరేజ్ కానీ, ఇస్కీమియా కానీ, ఇలాంటి స్ట్రోక్ కానీ రావడం జరుగుతుంది. రెండవది ఏమిటంటే ఇమ్యూనో ప్రొఫైల్ అని, అంటే ఇమ్యూనో సిస్టమ్ ఉద్రేకం అయిపోతుంది. కోవిడ్ టైంలో ఒక మాట వచ్చింది, సైటోకిన్ స్టార్మ్ అని, అంటే ఒక ఉప్పెనలాంటి సైటోకిన్ అని. ఇలాంటి ఇబ్బందులు రావడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ ఇవన్నీ రావడానికి ఆస్కారం ఉంటుంది. మూడోది ఇంకోటి ఏంటంటే బయోకెమికల్గా, అంటే ఏమిటి ఈ ఇబ్బంది మనం చెప్పుకున్నాడు కిడ్నీ మీద దాని ప్రభావం రావడం వల్ల కిడ్నీలో ద్వారా మాత్రం బయటకు వచ్చేటువంటి కొన్ని ఉన్నాయి ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం, కాల్షియం, ఇవన్నీ ఎక్కువ ఫిల్టర్ అయిపోతాయి. ఫిల్టర్ అయిపోవడం వల్ల ఈ నరాలకి ఏదో పలకరింపుకి ఏదైతే ఉందో కమ్యూనికేషన్ సిస్టమ్ వ్యవస్థ ఉంటుందో అది కుదేలవుతుంది. అంటే ఇన్ని విధానాల ద్వారా మెదడు లోపల దాని ప్రభావం, దాని ఇబ్బంది వస్తుంది. అంటే ఇప్పుడు మామూలుగా స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేది ఏదైతే పొట్టలో కానీ, మూత్రపిండాల్లో కానీ, లివర్లో కానీ ఇలాంటి ఇబ్బందులు అన్నట్టయితే ఈ రెండు ప్రమాదకరమైంది. ఒకటి రక్తం తాలూకు ఏదైతే గుడ్డు కట్టుకోవడానికి ఏదైతే ఉందో క్లాటింగ్ మెకానిజం, అది చాలా ప్రమాదం అయిపోతుంది. అందుకే బ్లడ్ అనేది పోతూనే ఉంటుంది. అంతే అసలు డిఐసి, అసలు డిసెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్, రక్తనాళాల లోపల రక్తం బ్లాక్ అయిపోవడం, అబ్బో దాని వలన ఎవరి కంట్రోల్ లేనటువంటి అత్యంత ప్రమాదకరమైన బ్లీడింగ్ టెండెన్సీ వచ్చేస్తూ ఉంటుంది. మామూలుగా చెప్పుకుంటాం, చిన్నగా చేయికి దెబ్బ తగిలింది, ఎవరైనా మగవాళ్ళు షేవింగ్ చేసుకుంటున్నారు, కట్ అయింది, బ్లీడింగ్ ఆగిపోవాలి కదండి. అది ఒక అసలు మెకానిజం, అది నేచర్ మెకానిజం. అలాంటి ఇబ్బంది లేకుండా అది కానీ క్లాటింగ్ కాకుండా ఉంటే అలాంటి ఇబ్బంది ఇక్కడ వస్తుంది. అందుకు ఈ ఎబోలా వ్యాధి తాలూకా ప్రమాదం అంత చెప్పాల్సిన వ్యాధి కాదు. అందుకే కారణం వచ్చిన ఇబ్బంది బారిన సోకిన వాళ్ళకి 90% ప్రాణానికి ప్రమాదం. అదృష్టవశాత్తు గాలి ద్వారా ఇది ట్రాన్స్మిషన్ లేదు. ఇలాంటి ఏ లైంగిక సంపర్కం కానీ, లేకపోతే ముందు చెప్పుకున్నటువంటి వాటి తాలూకా సెక్రేషన్స్, దాని వచ్చినటువంటి వ్యక్తిని వచ్చిన ద్రావకాలు కానీ, ఇలాంటి ఇబ్బందులు ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే దానివల్ల ప్రమాదము. అందుకనే భారతదేశానికి రావడానికి ఆస్కారం, గాలి నుంచి సోకేదానికి ఆస్కారం లేదు. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే అంత ప్రమాదం అయితే లేదు. ఏదైతే కోవిడ్ వ్యాధుల టైంలో మనం మాస్కులు, లేకపోతే చేతులు కడుక్కోవడం ఇలాంటి వల్ల పెద్ద ఉపయోగం ఉండే అవకాశం అయితే ఇక్కడ లేదు. కానీ తెలియాల్సింది మాత్రం ఒక్కసారి ప్రవేశించిందంటే మరి ప్రజలందరూ ఇంత భయం ఎందుకు ఉంది అని అంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు ఇంత దాన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారంటే, వచ్చింది అంటే దానికి ఈరోజు కూడా మీకు కోవిడ్ లాగా వ్యాక్సిన్ లేదు. అదే కాకుండా మొన్న మందులు కూడా లిమిటెడ్ మందులు, 2 రకాల మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని వచ్చాయి. ఆ మందులు కూడా చాలా కాస్ట్తో కూడుకున్నవి. మామూలు వ్యక్తి దాన్ని ఎంతవరకు దానికి ఉపయోగం చేయగలరు అనేది చాలా కష్టంగా ఉంటుంది, ప్రభుత్వ సహకారం ఉంటే తప్ప. మాకు మిగతా అదంతా కూడా సపోర్టివ్. వెంటిలేటర్ అయితే వెంటిలేటర్ పెట్టడం, లేకపోతే ఏదన్నా కానీ జ్వరం వస్తే దానికోసం తగ్గడం, ఫిట్స్ అంటే ఫిట్స్ తగ్గడానికి, స్ట్రోక్ వచ్చినట్టే స్ట్రోక్ తగ్గించడానికి, ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్ వస్తే డయాలసిస్ కానీ, లివర్ ప్రాబ్లమ్ వస్తే మందులు కానీ తప్ప ఈ మందు ఇస్తే తగ్గిపోతుంది అన్న మందులు ఇంతవరకు 100% లేవు. వ్యాక్సిన్ అయితే లేదే లేదు. దగ్గరలో ఇప్పుడు అందరికీ ఎందుకంటే కారణం ఎవరికి కూడా మనం చేతి వేలు చూపించే ప్రమాదం కాదు. కోవిడ్ అనేది ఒక మహమ్మారి, ప్రపంచం అంతా వచ్చినటువంటి వ్యాధి. అందువల్ల అన్ని దేశాలు గగురుపోటు పడ్డాయి, ఇబ్బంది పడ్డాయి. దాంతోనే అమెరికాలో కానీ, భారతదేశంలో కానీ, ఇంకో దేశంలో కానీ అన్నీ కూడా చాలా 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 ఈ వ్యాక్సిన్లు, టీకాలు తయారయ్యాయి. కానీ ఇంతమందికి రావటం లేదు. ఎప్పుడు వచ్చినా కానీ ఏదైతే పేద జనం ఆఫ్రికా ఖండంలో ఉన్నారో అక్కడే వస్తుంది. కాబట్టి ప్రజలు దాని మీద పెద్ద దృష్టి పెట్టట్లేదు, ఎబోలా వ్యాక్సిన్ మీద. ఇప్పుడన్నా ఏదైతే శాస్త్రవేత్తలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది, ఏదో ఇబ్బంది పెడుతూనే ఉంది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళని కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి కనీసం ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్న కూడా ఆ టీకా, ఎబోలా వ్యాధికి సంబంధించిన టీకా మీద దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చిందని నా సూచన. సార్, ఇంత ప్రమాదకరమా అనిపిస్తుంది మీరు చెప్తుంటే. దానికి ఎట్లాగో మందులు తక్కువ ఉన్నాయి అండ్ వ్యాక్సినేషన్ కూడా లేదు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉంది. చాలా, అదే కాకుండా దాని వ్యాధి తాలూకు లక్షణాలు చాలా
భయంకరంగా ప్రమాదకరంగా ఉన్నాయి. మరి 80-90% ప్రాణానికి సంకటం అంటే కోవిడ్లో ఉన్నది 3%. 3% ఎక్కడ 80% అంత ప్రమాదమే. అందువల్ల కోవిడ్ దీనంత వ్యాధి ప్రమాదం కాదు, వ్యాప్తి చెందే విధానం వేరు. తర్వాత కోట్ల మంది ప్రపంచమంతా వచ్చేదానికి ఆస్కారం లేదు, వచ్చిందంటే మాత్రం ప్రమాదం. అందుకని అందరూ భయపడుతున్నారు. Right, sir. Thank you so much. Right. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.